మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. అమరావతి రాజధాని ప్రాంత ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన మళ్ళీ తెర మీదకు వచ్చింది. నూతన ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రాజెక్టు మీద దృష్టి సారించింది. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు కాబట్టి పెద్దగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలు వినే పరిస్థితిలో కేంద్రం ఉండడం వల్ల ఈ ప్రాజెక్టుకు భూసేకరణ వ్యయం కూడా కేంద్రమే భరించే విధంగా ప్రతిపాదనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా పెద్దగా ఆర్థిక భారం లేకుండానే ఈ ప్రాజెక్టును సాకారం చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయానికి వస్తే 2016-17 మధ్యకాలంలో దీనిని ప్రతిపాదించడం జరిగింది. రాజధాని చుట్టూ నిర్మించే ఈ ఔటర్ రింగ్ రోడ్డును 190 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్డును 6 వరుసలుగా నిర్మించాలని నిర్ణయించారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు కోసం 17,761 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కనీసం ఉనికిలో లేకుండా పోయింది. ఈ కారణంగా చూస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా 30,000 కోట్లకు చేరుకోవచ్చు అన్నది అంచనాగా ఉంది. పెరిగిన భూముల ధరలు, మెటీరియల్ కాస్ట్, పన్నులు తదితరాలు చూసుకుంటే భారీగానే అంచనాలు పెరిగే అవకాశం ఉందన్నది తెలుస్తోంది. అప్పట్లో భూసేకరణ వ్యయమే 4,200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూసేకరణకే 7,000 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి భూసేకరణ ఖర్చు తగ్గడానికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు ఉండటమే కారణం. వీటిని కేంద్ర ప్రభుత్వం ద్వారా డీనోటిఫై చేయించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ కారణంగా చాలా వరకు భూసేకరణ వ్యయం తగ్గింది. నిర్మాణ ఖర్చు పరంగా చూస్తే మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో మొత్తం 87 గ్రామాల మీదుగా సాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనంతవరం, చినకాకాని, చినవడ్లపూడి, ఎండ్రాయి, హరిశ్చంద్రాపురం, కంతేరు, కర్లపూడి, కాజా, మోతడక, నూతక్కి, పెదపరిమి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం, తాడికొండ, తుమ్మపూడి, వడ్డమాను, వైకుంఠపురం గ్రామాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చోడవరం, దాములూరు, పెనమలూరు, పోరంకి, రామచంద్రాపురం, గంగూరు, దోనెఆత్కూరు, నిడమానూరు, సావారిగూడెం, వెదురుపావులూరు, తాడేపల్లి, త్రిలోచనాపురం, వెదురుపావులూరు, వెలగలేరు, జమీమాచవరం, కొండపల్లి అటవీ ప్రాంతం, కొండపల్లి, కేతనకొండ, కవులూరు, జూపూడి, ఇబ్రహీంపట్నం గ్రామాలున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డును 3 దశల్లో నిర్మించాలన్నది అప్పటి ప్రణాళిక ప్రకారం మొదటి దశలో NH-65, NH-16ల మధ్య ప్యాకేజీ 8 నుంచి ప్యాకేజీ 11 వరకు పనులు చేపట్టాలని నిర్ణయించారు. రెండో దశలో NH-16 నుంచి NH-65 వరకు పోతూరు నుంచి పొట్టిపాడు వరకు 53 కిలోమీటర్ల పొడవున ప్యాకేజీ 5 నుంచి ప్యాకేజీ 8 వరకు పనులు చేపడతారు. మూడో దశలో భాగంగా NH-65 నుంచి NH-16 వరకు పొట్టిపాడు నుంచి కంచికిచెర్ల వరకు 65 కిలోమీటర్ల ప్యాకేజీ 1 నుంచి ప్యాకేజీ 5 వరకు పనులు జరుగుతాయి. ఇది ఫ్రెండ్స్, అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు సాకారం కావాలని కోరుకుందాం.